వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బ్రీజా వెహికల్. ఈ బ్రీజా వెహికల్ ఏంటంటే మనం కంప్లీట్ స్టీరింగ్ కాలం అనేది రిపేర్ చేస్తున్నాము. దీంట్లో స్టీరింగ్ హార్డ్ అండ్ స్టెక్కేజ్ ప్రాబ్లం కోసం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రయల్ చూసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. రెండు చలియారి లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేస్తే లెఫ్ట్ సైడ్ కే వెళ్ళిపోతుంది వెహికల్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, మరి హెవీగా అయితే ఏం ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది వెహికల్ ప్రాబ్లం ఇది. అండ్ ఇలా మనం లెఫ్ట్ రైట్ టర్న్ చేసినా కూడా లైట్ గా ఒక స్టెప్ తీసుకున్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ హ్యాండ్ మూమెంట్ లైట్ గా రిటర్న్ వస్తుంది. కొంచెం అంత హెవీగా సివియర్ గా ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఈ స్టెప్ మాత్రం ఉంది, దీంట్లో స్టక్ అవుతుంది లైట్ గా. ఇలా లెఫ్ట్ రైట్ రన్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్ మీద లోడ్ పడుతుంది అండ్ లైట్ గా స్టక్కేజ్ అవుతున్నట్టు అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం యూటర్న్ చేసి చూసుకున్నాం, ఇలా తిరిగిపోతుంది. స్టక్కేజ్ కూడా ఉంది, కొంచెం మరీ హెవీగా స్టక్కేజ్ లేదు. అంటే రైట్ గా మూవ్మెంట్ ఇస్తే వెహికల్ మూవ్మెంట్ ఇస్తే మాత్రం స్ట్రేట్ అవుతుంది, లేదంటే డివైడర్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. आवाज पे आ रहा है. సో అంత ఈజీగా అయితే రిటర్న్ రావట్లేదు. కొంచెం వెహికల్ స్పీడ్ ఉంటే మాత్రం లైట్ గా రిటర్న్ వస్తుంది. లైట్ గా స్టక్ అయినట్టు గర్ అని కూడా కాలం దగ్గర నుంచి సౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ వెహికల్ ట్రయల్ చూసి వర్క్ షాప్ అయితే వచ్చేసినాము. నెక్స్ట్ ఏంటంటే మనం స్టీరింగ్ కాలం ఓపెన్ చేసి దీన్ని రిపేర్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ బ్రీజా వెహికల్ యొక్క స్టీరింగ్ కాలం రిపేర్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ట్రయల్ చూసుకుంటున్నాము. ట్రయల్ లో ఏంటంటే మనము రిటర్న్ వస్తుందా లేదా అండ్ స్టీరింగ్ వీల్ సెంటరింగ్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాత మనం స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ కూడా ఈ వెహికల్ లో చేస్తున్నాం. స్టీరింగ్ అయితే చాలా సెంటరింగ్ ఉంది, స్ట్రేట్ ఉంది, చెక్ చేసుకున్నాము, ప్రాబ్లం ఏం లేదు. అలైన్మెంట్ కూడా స్ట్రేట్ ఉంది, ప్రాబ్లం లేదు. టర్నింగ్ రేడియస్ ఒకసారి ఎట్లా రిటర్న్ వస్తుంది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈజీగానే రిటర్న్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అక్కడ కొంచెం కంజెస్టెడ్ గా ఉంది ప్లేస్, స్టీరింగ్ వదలడానికి రాలేదు. సో ముంగట ఒకసారి చూద్దాం. ఈజీగానే రిటర్న్ వచ్చేస్తుంది, స్టీరింగ్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ హార్డ్ ఆ స్టెప్పేజ్ కూడా పోయింది కంప్లీట్ గా, క్లియర్ గా చూడొచ్చు వీడియోలో. ఈజీగా రిటర్న్ వచ్చేస్తుంది స్టీరింగ్. ఫస్ట్ ఏంటంటే ఇట్లా డివైడర్ పైకి వెళ్ళిపోయేది, ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓకే ఉంది స్టీరింగ్. ఎయిర్ బ్యాగ్ మోడల్ కూడా పెట్టేసి ఒకసారి స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసేస్తాము, రెడీ అయిపోయింది వెహికల్. అక్కడ ఒకసారి టర్నింగ్ దగ్గర చూద్దాం. ఓకే, ప్రాబ్లం లేదు, సక్సెస్ అయిపోయింది కాలం రిపేర్ అయితే. మంచిగా రిటర్న్ కూడా వస్తుంది, హార్డ్ కూడా ఏం లేదు, స్టెప్ కూడా ఏం లేదు. సో ఇలా వైబ్రేషన్ కూడా ఏం లేదు దీంట్లో. ఇలా కొట్టినప్పుడు ఇలా వైబ్రేషన్ అవుతుంది. ఎక్కువ టెన్షన్, ఫుల్ టెన్షన్ ఉంటే ఇలా వైబ్రేషన్ అవుతుంది స్టీరింగ్. వైబ్రేషన్ కూడా ఏం లేదు. సో ఈ బ్రీజా వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ కూడా చూసేసుకున్నాము, స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ కూడా అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా బండి అయితే మొత్తం ఓకే అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్, స్టీరింగ్ కాలం రిపేర్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, ఇంజన్ ఓరాలింగ్, జనరల్ సర్వీసింగ్, ఈ వర్క్స్ అన్ని మనం డీల్ చేస్తాము స్పాన్ ఆటోమోటివ్ లో. మా వర్క్ షాప్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి, నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. సో ఎలాంటి రిపేర్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.